myself N. Jishan from 9th standard St. Anthony's English Medium High School. ఈరోజు మేము ATL ల్యాబ్లో సెన్సార్స్ యూజెస్ ఏంటి, వాటి అప్లికేషన్స్ ఏంటి మన రియల్ లైఫ్లో, వాటి వల్ల మన రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ ఎంతవరకు మనం సాల్వ్ చేయగలము, ఇంకా వాటి వల్ల మనకి దేని మీద ఎక్కువ అవేర్నెస్ అది వస్తుంది, మళ్ళీ వాటి వల్ల మెయిన్ యూజెస్ ఏంటి, వాటి వల్ల మనం ఇంకా ఏదైనా ఫర్దర్గా నేర్చుకోవచ్చా అని కూడా నేను ఈ రోజు అయితే ల్యాబ్లో నేర్చుకున్నాను. ఈ సెన్సర్స్ అనేది నేను ఈరోజు నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. విన్న టాపిక్స్లోని మాకు ట్రైనర్స్ మారారు కానీ టాపిక్ మాత్రం చాలా ఎక్సలెంట్గా చెప్పారు. నాకు అది బాగా అర్థమవుతుంది, నేర్చుకుంటున్నాను. నాకు వచ్చిందంతా కూడా ఒక 2-3 వీక్స్ ముందు చెప్పింది కూడా ఇప్పుడు నన్ను అడిగితే నేను చెప్పగలను కాన్ఫిడెంట్గా. నాకు అది మైండ్లో ఇంకా అలా స్టోర్ అయిపోయింది. వాళ్ళు చాలా బాగా చెప్తున్నారు, ఎక్స్ప్లెనేషన్ అది కూడా. మమ్మల్ని డౌట్స్ అడుగుతున్నారు, మాకు అర్థమైందా లేదా అని. ఒకవేళ ఎవరికైనా డౌట్స్ ఉంటే వాటిని చాలా క్లియర్గా క్లారిఫై చేస్తున్నారు. ఆ క్లారిఫికేషన్ వల్ల మాకు ఎవరికి కూడా మ్యాక్సిమం డౌట్స్ అనేవి రావట్లేదు. ఒక 95% అయితే మా క్లాస్ మొత్తం చాలా బాగా నేర్చుకొని బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇది మేము ప్రాక్టికల్స్ కూడా చేసాము. ప్రాక్టికల్ ట్రైలో కూడా మేము ఫస్ట్ అటెంప్ట్లోని సెకండ్ అటెంప్ట్లోనే మొత్తం ఫినిష్ చేసాము. మా క్లాస్లో 95%. ఒక 5% అలా మాత్రం 2-3 అటెంప్ట్స్ తీసుకుంది. కానీ అందరూ బాగా చేశారు, మాకు చాలా బాగా అర్థమైంది. ఇంకా ఈ ATL ల్యాబ్ లెసన్స్ అయితే నాకు ATL ల్యాబ్ లెసన్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గాను ఇంకా థాట్ఫుల్గా అనిపించింది. వీటి వల్ల నాకు ఇంకా ఎక్కువ అవేర్నెస్ వచ్చింది టెక్నాలజీ పైన. కాబట్టి నేను ATL ల్యాబ్ని నిజంగా చాలా మంచి ల్యాబ్ టెక్నీషియన్స్ని కూడా నేను మెచ్చుకుంటున్నాను. వాళ్ళ వల్లే మాకు బాగా అర్థమవుతుంది. వాళ్ళు మాకు 2-3 టైమ్స్ ఇంకా ఎక్స్ట్రాగా అడిషనల్గా టైం అది కూడా కేటాయించి మాకు చెప్తున్నారు. వాళ్ళు మళ్ళీ మొత్తం క్లాస్ అంతటికీ కూడా ఒకసారి చెప్పి వదిలేయట్లేదు. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఆగి వాళ్ళ దగ్గర ఒక 10-15 మినిట్స్ టైం తీసుకొని మాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మాకు అందరికీ బాగా వచ్చింది. ప్రాక్టికల్స్ కూడా మేము బాగా చేశాము. థ్యాంక్ యూ.